పృథ్వీ గ్రోత్ కోసం చేసిన రిస్కీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. హై డోస్ టాబ్లెట్స్ 12 ఇంజెక్షన్ల పవర్ను తట్టుకుని గరుడ భారీ సైజుకు పెరగడమే కాకుండా పృథ్వీ బాడీలో వింతగా రెండో బీస్ట్ స్పేస్ కూడా క్రియేట్ అయింది. తర్వాత ఇందిరా పృథ్వీకి ఒక ప్యాకెట్ ఇచ్చింది. అది తెరిచి చూసేలోపే అక్కడికి ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ వచ్చాడు. అతని వెనకే సత్య, శశాంక్లు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, అసలేం జరుగుతోంది అని మరోసారి అరిచాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. అతని అరుపులకు ఆ రూమ్ అంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. పృథ్వీ కంగారుగా తన షర్ట్ వేసుకోవడానికి ట్రై చేస్తుంటే కిరణ్, ప్రియాలు ప్రిన్సిపల్ రుద్రని చూసి అతను ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని భయంగా చూశారు. ఇందిరా మాత్రం తాపీగా తనకేం పట్టనట్టు నిలబడింది. ఇందిరా మేడం, అసలు మీ ఉద్దేశం ఏంటి? రూల్స్ కి అగైన్స్ట్ గా ఒక స్టూడెంట్ మీద ఇలాంటి డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని గర్జించాడు ప్రిన్సిపల్. అతని వెనకాలే ఉన్న సత్య కూడా కోపంగా చూసింది. నేను ముందే చెప్పాను మేడం, వాడు ఆ డోస్ తట్టుకోలేడని. అయినా మీరు వినకుండా పవర్ కోసం వాడి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పృథ్వీ ఏమైనా యానిమల్ అనుకుంటున్నారా అని కోపంగా అరిచింది సత్య. అసలు ఆవిడ ప్రిన్సిపల్ను తీసుకునొస్తుందని పృథ్వీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ల గొడవలో తన గ్రోత్ ఎక్కడ ఆగిపోతుందో అని అయోమయంగా చూస్తున్నాడు. సరిగ్గా వాళ్లంతా మాట్లాడుతున్న గ్యాప్ని తెలివిగా వాడుకున్నాడు శశాంక్. అతను పృథ్వీ ఏమైపోతాడో అన్నట్లు నటిస్తూనే, పృథ్వీ, నీకేం కాలేదు కదా? సత్య మేడం కంగారు పడుతుంటే ఆవిడ వెంటే వచ్చేశాను అని మెల్లగా తన జేబులో ఉన్న మ్యాజిక్ క్రిస్టల్ను బయటకు తీసి పృథ్వీ బాడీలో అప్పుడే సెట్ అవుతున్న ఆ గోల్డెన్ ఎనర్జీని ఆ క్రిస్టల్లోకి రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు రుద్రప్రతాప్ మాటలకి కోపం వస్తున్నా కూడా ఇందిర ఏమాత్రం కంగారు పడకుండా టేబుల్ మీద ఉన్న రిపోర్ట్స్ వైపు చూస్తూ కూల్గా ఉంది. చెప్తుంటే మీకు కదా, ఎవరినడిగి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అని గద్దించాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. అలా గద్దించేసరికి ఇందిరా కోపం తారాస్థాయికి చేరి, మీరరుస్తున్నది ఒక కల్నల్ మీద అన్న విషయం మర్చిపోవద్దు ప్రిన్సిపల్ సార్ అని సీరియస్గా అంది. మీరు కల్నల్ అయితే అది మీ బ్యూరోలో చూసుకోండి. ఇది నా అకాడమీ. వెంటనే ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో ఆపేయండి అని కోపంగా అన్నాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. ఇందిరా మెల్లిగా ప్రిన్సిపల్ ఎదురుగా వచ్చి నిలబడి, మీ అకాడమీ రూల్స్ గురించి నాకు చెప్పకండి. పృథ్వీ విషయంలో నేను తీసుకునే నిర్ణయాల్లో ఎవరికీ జవాబివ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ గవర్నమెంట్ ఆర్డర్. మీరైనా మీ అకాడమీ అయినా ఈ ఆర్డర్ ముందు తలవంచాల్సిందే అని గట్టిగా చెప్పి ఒక సీల్డ్ లెటర్ అతని చేతిలో పెట్టింది. ఆ ఆర్డర్ చూడగానే ప్రిన్సిపల్ నోట మాట రాలేదు. సత్య ఆశ్చర్యంగా పృథ్వీ వైపు చూస్తుంటే శశాంక్ మాత్రం తన పని పూర్తి చేసుకుని క్రిస్టల్ను మెల్లిగా జేబులో దాచుకున్నాడు. ఇక అక్కడుండి లాభం లేదనుకుని అందరికంటే ముందే వెళ్ళిపోయాడు. ఆ ఆర్డర్ ఉండగా తాను కూడా ఏం చేయలేనన్న విషయం అర్థమై సీరియస్గా అక్కడి నుండి బయటకు నడిచాడు రుద్రప్రతాప్. సత్య ఆయన వెనకే వెళ్తూ పృథ్వీ వైపు ఒక నిప్పులు చెరిగే చూపు చూసి వెళ్ళిపోయింది. అప్పుడే పృథ్వీ భుజం మీద చెయ్యేసి, ఏంటి, వాళ్ల మాటలకు భయపడ్డావా అని అడిగింది ఇందిరా. అదేం లేదు మేడం, సత్య మేడం నా గురించి అంతగా ఫీల్ అవుతుంటే బాధగా ఉంది. కానీ పవర్ రావాలంటే ఈ మాత్రం త్యాగం చేయక తప్పదు కదా అని మెల్లిగా చెప్పాడు పృథ్వీ. బాగా అర్థం చేసుకున్నావన్నట్లు చిన్నగా నవ్వింది ఇందిరా. పృథ్వీ ఒక నిట్టూర్పు విడిచి తన చేతిలో ఉన్న ప్యాకెట్ను ఓపెన్ చేశాడు. అందులో ఉన్న యూనిఫామ్ చూసి పృథ్వీ ఒక క్షణం అలాగే ఉండిపోయాడు. అది మామూలు యూనిఫామ్ కాదు, గ్రాడ్యుయేట్ లెవెల్ వారియర్స్ మాత్రమే వేసుకునే స్పెషల్ డ్రెస్. దానిమీద ఉన్న సిల్వర్ బార్డర్ మెరుస్తూ పృథ్వీ స్థాయిని ఒక్కసారిగా పెంచేసినట్లనిపించింది. ఏం ఆలోచిస్తున్నావు? నీ రెగ్యులర్ డ్రెస్ కంటే బాగుంది కదా అని సీరియస్గా అడిగింది ఇందిరా. చాలా బాగుంది మేడం, కానీ ఇది వేసుకుంటే అందరూ నా వైపే చూస్తారు కదా అని మెల్లిగా అన్నాడు పృథ్వీ. చూడని, అందులో వింతే ఉంది. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ వారియర్స్ వేసుకునే స్పెషల్ డ్రెస్. నీ పాత డ్రెస్ ఇక నీకు సెట్ అవ్వదు. ఇది వేసుకునే క్లాస్కి రావాలి అని ఆర్డర్ వేసినట్లు చెప్పింది ఇందిరా. పృథ్వీ తలూపి ఆ డ్రెస్ తీసి వేసుకోబోయి డౌట్గా ఆగిపోయాడు. మేడం, ఈ డ్రెస్ చూడ్డానికి కొంచెం పెద్దగా ఉన్నట్లుంది. నాకు సరిపోతుందా? నా పాత డ్రెస్నే వేసుకుంటాను మేడం అని డౌట్గా అడిగాడు పృథ్వీ. మ్యాజిక్ వారియర్ ప్రియా చిన్నగా నవ్వి, ఓయ్ హీరో, మేమిచ్చినవి అల్లాటప్పా పవర్ సోర్సెస్ కాదు. ఒక్కసారి నీ ఫిజిక్ చెక్ చేసుకో. నీ ఓల్డ్ డ్రెస్ నీకు ఫిట్ అవుతుందేమో చూద్దాం అని అంది. ఆమె అన్నట్లుగానే పృథ్వీ తన బాడీని చెక్ చేసుకున్నాడు. తన ఫిజిక్ భారీగా పెరగడమే కాకుండా మజిల్స్ కూడా వచ్చాయి. చెస్ట్ కూడా వైడ్ అయ్యి ముఖం మీద గడ్డం పెరుగుతున్నట్లు కొంచెం రఫ్ లుక్ కనిపించింది. ఇదంతా పృథ్వీకి చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు నూనూగు మీసాలు తప్ప గడ్డం రాలేదు, కానీ ఇప్పుడు ఫుల్ గడ్డం వచ్చేసింది. పృథ్వీ ఓల్డ్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేశాడు, కానీ అది భుజాల వరకే వచ్చింది. దాంతో ఇక తప్పదన్నట్లు న్యూ యూనిఫామ్ని వేసుకున్నాడు. ఇందాక పెద్దగా అనిపించిన ఆ డ్రెస్ కాస్త పర్ఫెక్ట్గా సెట్ అయి ఛాతీ దగ్గర బటన్స్ ఫిట్గా అనిపించాయి.
ఓ, విషయం ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థమైంది. పైన 2 బటన్లు విప్పేస్తే ఆ బాడీ చూసి అమ్మాయిలంతా నీ వెనకాలే పడతారు అని జోక్ చేశాడు బ్యూరో వారియర్ కిరణ్. దానికి ఇందిరా పెదవుల మీద చిన్న నవ్వు మెరిసి మాయమైంది. ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయింది, కానీ పృథ్వీకి ఆ డ్రెస్తో అకాడమీలో తిరిగితే మళ్లీ లేనిపోని తలనొప్పులు మొదలవుతాయని అనిపించింది. ఈ డ్రెస్ అకాడమీ రూల్స్కి విరుద్ధం, కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇదే వేసుకోక తప్పదు. నువ్వు నీ రూమ్కి వెళ్లేలోపు నీకు కొత్త యూనిఫామ్ తెప్పిస్తాను అని గుబురుగా పెరిగిన పృథ్వీ గడ్డం వంక చూసింది ఇందిరా. పృథ్వీకి అప్పటికే జుట్టు ఇంకాస్త పెరిగి ఫుల్ బియర్డ్ వచ్చేసింది. దానివల్ల చూడ్డానికి సన్యాసిలా కనిపిస్తున్నాడు. నీకు గడ్డం గీసుకోవడం వచ్చా అని డౌట్గా అడిగింది ఇందిరా. లేదు అన్నట్లు అడ్డంగా తలూపాడు పృథ్వీ. కిరణ్, తనకి హెల్ప్ చేయి, మేం బయట వెయిట్ చేస్తాం అని ప్రియను తీసుకుని బయటకు నడిచింది ఇందిరా. అప్పటికే కొత్త యూనిఫామ్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టి చైర్లో బుద్ధ విగ్రహంలా కూర్చున్న పృథ్వీని ఒకసారి తేరిపారా చూశాడు కిరణ్. గడ్డం ఒకటే కాదు, నీ జుట్టు కూడా కట్ చేయాలి. బాడీ పెరగడంతో జుట్టు కూడా పిచ్చి పిచ్చిగా పెరిగింది. నువ్వు కంగారు పడుకో, నీ హీరోయిన్ ముందు నిన్ను గ్రీకు వీరుణ్ణి చేస్తాను అని కిరణ్ కన్ను కొట్టేసరికి పృథ్వీ బుగ్గలు ఎర్రబడ్డాయి. కిరణ్ నవ్వుకుంటూ తన బ్యాగ్లో నుండి షేవర్, సీజర్ బయటకు తీసి జుట్టును కట్ చేయడం మొదలుపెట్టగానే ఆ కత్తెర శబ్దం విన్న పృథ్వీ కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. అద్దంలో తన ముఖం చూసుకుంటున్నాడే గాని మనస్సంతా ఎక్కడో మైనింగ్ డస్ట్ మధ్య ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళిపోయింది. ఏమైంది పృథ్వీ, ఎందుకలా అయిపోయావు అని కంగారుగా అడిగాడు కిరణ్. ఏం లేదన్నట్లు బలవంతంగా ఒక నవ్వు నవ్వి, అద్దంలో నా ముఖం చూసుకుంటే మైన్స్లో రోజంతా కష్టపడి కళ్ళ నిండా నలుపు కమ్ముకున్న మా నాన్న గుర్తొస్తున్నాడు సార్. ఎప్పుడైనా హెయిర్ కట్ చేయాలంటే మా నాన్నే చేసేవాడు. ఇంట్లో తుప్పు పట్టిన కత్తెర పట్టుకుని నా జుట్టు కట్ చేస్తూ, ఒరే, సరిగ్గా కూర్చోరా, తలకాయ అటు ఇటు తిప్పావంటే చెవి తెగిపోద్ది, జాగ్రత్త అని భయపెట్టేవాడు. నిజానికి ఆ కత్తెర కంటే ఆయన మురికి చేతుల నుండి వచ్చే ఆ మైనింగ్ వాసన నాకు ఇబ్బందిగా ఉండేది. కాని ఇప్పుడు ఆ మట్టి వాసన కోసం నా ప్రాణం కొట్టుకుంటోంది అని భారంగా అన్నాడు పృథ్వీ. కిరణ్ తాను చేస్తున్న పని ఆపి మరీ పృథ్వీ చెప్పేది నిశ్శబ్దంగా వింటున్నాడు. నేను ప్రతిసారి నీ చేతులకి మైనింగ్ మట్టి అంటుకుంది నాన్నా అనేవాణ్ణి. అప్పుడు ఆయన నా తల నిమురుతూ, ఈ మట్టి నా చేతులకే ఉండాలిరా, నీ ఒంటికి అంటకూడదనే కదా నేను ఇంత కష్టపడుతోంది. నువ్వు ఎప్పుడైనా ఈ మట్టి వదిలించుకుని పెద్ద వారియర్లా తిరగాలి, అప్పుడు ఈ నాన్న గుర్తొస్తాళ్లే అనేవాడు. ఈరోజు ఆయన కోరుకున్నట్లే నేను లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వారియర్గా మారినా కాని, చూడ్నాన్నా నీ కొడుకు ఎలా ఉన్నాడో అని చూపించుకోవడానికి మా అమ్మా నాన్నలు మాత్రం లేరు అని గొంతు పూడుకుపోతుండగా చెప్పాడు పృథ్వీ. అతని భుజం మీద చేయి వేసి ఓదార్పుగా నొక్కిన కిరణ్, బాధపడకు పృథ్వీ, మీ నాన్న అనుకున్న దానికంటే నువ్వు చాలా పెద్ద స్థాయికొచ్చావు. ఆయన ఎక్కడున్నా ఈ యూనిఫాంలో నిన్ను చూసి వీడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటారు అని ఓదార్చాడు. పృథ్వీ వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని, ఆయన పక్కన లేకపోవడంతో ఈ డ్రెస్, ఈ పవర్ అన్నీ ఏదో వెలితిగా అనిపిస్తున్నాయి సార్. కానీ ఏం చేస్తాం, ఇక్కడ నుండి వెళ్లే వరకు వాళ్ళను చూసే ఛాన్స్ లేదు కదా అని నిట్టూర్పు విడిచాడు. అలా మాట్లాడుకుంటూ 15 నిమిషాల్లో హెయిర్ కటింగ్ చేసేశాడు కిరణ్. ఆ పాత జ్ఞాపకాల బరువును గుండెల్లోనే మోస్తూ కొత్త ఫిజిక్లో హీరోలా మారిపోయాడు పృథ్వీ. నేను చేయగలిగింది చేసేశాను, ఇక మిగతాది నీ ఇష్టం. నీ రొమాన్స్కి ఆల్ ది బెస్ట్ అని కిరణ్ నవ్వుతూ పృథ్వీని ఒకసారి చుట్టూ తిప్పి హెయిర్ కట్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూశాడు. థ్యాంక్స్. నిజం చెప్పాలంటే ఇదంతా నాకు షాకింగ్గా ఉంది. గంటల్లోనే నేను ఎంతలా మారిపోయాను. విప్పిన డ్రెస్ కూడా నాకు సరిపోవడం లేదంటే నిజంగా పవర్ సోర్స్ మామూలుగా లేదు అని నవ్వాడు పృథ్వీ. అప్పుడే పృథ్వీని అద్దం దగ్గరికి తీసుకువెళ్లి నిలబెట్టాడు కిరణ్. అతను పర్ఫెక్ట్ ఫిజిక్తో అచ్చం రాకుమారుడిలా కనిపిస్తున్నాడు. ఇప్పటికి నీ బాడీ ఒక షేప్కొచ్చింది. ఇంతకుముందు చిన్నపిల్లాళ్ళ ఉండేవాడివి. ఇంకో 2 అడ్వాన్స్మెంట్లు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నువ్వు నీ బాడీని ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవాలి. నీకు మజిల్స్ పెరిగే గాని ఇంకా గట్టిపడలేదు. ఇంకొన్ని రోజులు ట్రైనింగ్ చేస్తే స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పాడు కిరణ్. మా మైనింగ్ పిల్లలంతా ఇలానే ఉండేవాళ్ళు సార్. పైకి బక్క వీరుల్లా కనిపించినా బలం మాత్రం ఎక్కువే సార్ అని నవ్వాడు పృథ్వీ. అంతా అయ్యాక వాళ్లు గదిలో నుండి బయటకొచ్చారు. ప్రియా వావ్, హీరో, సూపర్ అని సింబల్ ఇస్తే ఇందిరా మాత్రం సంతృప్తిగా చూసింది. ఈరోజు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయింది, ట్రైనింగ్ సెషన్లో కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి ముగ్గురు వెళ్ళిపోయారు. పృథ్వీ మెల్లిగా హాస్టల్ వైపు కదిలాడు. అంతలోనే, మాస్టర్, ఎలాగో డిన్నర్ టైమే కదా, మెస్కి వెళ్దామా అని బీస్ట్ స్పేస్ నుండి అరిచింది గరుడ. పృథ్వీ తలూపి మెస్ వైపు వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు చాలా మందికి కొత్త ఫుడ్ వల్ల పవర్స్ వచ్చాయి. ఇంకొన్ని రోజులు ట్రైనింగ్ చేస్తే స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పాడు కిరణ్. 'Wow, hero, super' అని సింబల్ ఇస్తే ఇందిరా మాత్రం సంతృప్తిగా చూసింది. ఈరోజు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయింది, ట్రైనింగ్ సెషన్లో కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి ముగ్గురు వెళ్ళిపోయారు. పృథ్వీ తలూపి మెస్ వైపు వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు చాలా మందికి కొత్త ఫుడ్ వల్ల పవర్స్ వచ్చాయి.
ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ మ్యాజిక్ వారియర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్లలో నలుగురికి ఒకేసారి మ్యాజిక్ రోబోట్ పవర్ వచ్చేసింది. మిగతా వాళ్ళు కూడా దాన్ని నేర్చుకునే దారిలో ఉన్నారు. మ్యాజిక్ వారియర్స్ అందరికీ అదొక గొప్ప విషయం. వారియర్స్ కూడా తమ బేసిక్ స్కిల్స్ పెంచుకోవడంలో బిజీగా ఉన్నారు. అలాగే ప్రణవికి కూడా ఏవైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇచ్చుంటారా? ఆల్రెడీ తనకి రోబోట్ మ్యాజిక్ వచ్చు కాబట్టి వేరే ఏదైనా నేర్పుంటారు అని ఆలోచిస్తూనే టేబుల్ దగ్గర కూర్చున్నాడు పృథ్వీ. అప్పుడే ప్రణవి మెస్లోకొచ్చింది. ఆమె పక్కన ఒక బ్యూరో వారియర్ హారిక ఉంది. ఓహో, మనలాగే తనకు కూడా ట్రైనింగ్ జరిగిందన్నమాట అని నవ్వుకున్నాడు పృథ్వీ. కాని సడన్ గా ప్రణవి తూలి పడబోయింది. అది గమనించి పృథ్వీ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రణవిని పట్టుకుని ఆర్ యు ఓకే అని కంగారుగా అడిగాడు. అంతలో ఆమె పక్కనున్న బ్యూరో మ్యాజిక్ వారియర్ హారిక ఆమెని చైర్లో కూర్చోబెట్టింది. అవును, బానే ఉంది, కానీ మెంటల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ వల్ల తనకి కొంచెం తల తిరుగుతున్నట్టుంది. తనకిచ్చిన ట్రీట్మెంట్స్ మేము అనుకున్నట్లుగా జరగలేదు అని పృథ్వీ వైపు ఒక రకమైన సీరియస్ లుక్ ఇస్తూ చెప్పింది హారిక. ఇక్కడ పబ్లిక్లో దీని గురించి మాట్లాడుకో అని అన్నట్లుంది ఆ లుక్. పృథ్వీ అది అర్థం చేసుకుని ప్రణవి కోసం డిన్నర్ తీసుకునొచ్చాడు. హారిక వాళ్ళిద్దరితోనే డిన్నర్ చేయడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత, నీకిచ్చిన స్పెషల్ ట్రైనింగ్ నీ మీద బాగానే పనిచేసినట్లుంది. మంచి ఫిజిక్తో హీరోలా ఉన్నావు. నేనింకా ఎక్కడ పడిపోయి ఉంటావో అనుకున్నాను అని నవ్వింది హారిక. ప్రణవి అంతవరకు గమనించలేదు గాని పృథ్వీ ఫిజిక్లో చాలా చేంజ్ కనిపించింది. ఇంతకుముందు లేని బియర్డ్ కూడా రఫ్గా కనిపించగానే చిన్నగా నవ్వింది. లాస్ట్లో ఇచ్చిన కొన్ని లెసన్స్ వర్కౌట్ అవ్వలేదు, బట్ రిజల్ట్ మాత్రం బానే ఉంది. నన్ను చూసి ఇందిరా మేడం నవ్వింది కూడా అని సమాధానం ఇచ్చాడు పృథ్వీ. వావ్, ఆవిడ నవ్విందా? అయితే ప్రపంచంలో 8వ వింత జరిగినట్లుంది అని నవ్వుతూ, ఆమె అస్సలు నవ్వొద్దు తెలుసా. ఎప్పుడు చూడు చాలా సీరియస్గా ఉంటుంది. నిజానికి ఆమె కల్నల్ లెవెల్కి వెళ్ళాక తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఆపరేషన్ చేసి తీయించుకుందని మేము అందరం అనుకుంటాం అని నవ్వుతూ జోక్ చేసింది హారిక. పృథ్వీ ప్రణవిలు కూడా ఆ మాటలకి నవ్వారు. కాని చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, మేడం కొంచెం మెల్లిగా మాట్లాడండి, ఎవరైనా విని ఆమెకు చెబితే మన పనైపోతుంది అని మెల్లగా అంది ప్రణవి. ఏముంది, ఎప్పుడు ఎవరినో ఒకరిని తిట్టడంలో బిజీగా ఉంటుందిలే. సరే, నేను మళ్ళీ కలుస్తాను. ఈ పాటికి మా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. రేపు నీ అప్డేట్స్ అన్నీ తీసుకోవాలి. అన్నట్లు పృథ్వీ, ఇక నుండి నేను ప్రణవికి పర్సనల్ ట్యూటర్గా ఉంటాను. సో మనం ప్రతిరోజు కలుస్తూనే ఉంటాం అని కన్ను కొట్టింది హారిక. ఆ మాటలకి ప్రణవి బుగ్గలు ఎర్రబడ్డాయి. అది మొదట పృథ్వీకి అర్థం కాలేదు, కాని తర్వాత తన మొహం కూడా ఎర్రబడింది. ప్రణవి పృథ్వీ రూంలోనే పడుకుంటుందని అందరికీ తెలిసిపోయింది. వాళ్ల రూంలో ఒకే బెడ్ ఉంటుంది. సో ఆమె ఏదో ఊహించుకుందని వాళ్ళకి అర్థమైంది. అంతలోనే, కానీ ఇక నుండి అలా జరగదులే మేడం అని వెనక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. బ్యూరో వారియర్స్ అకాడమీలో ఉండి మరి పృథ్వీ ప్రణవీలను ట్రైన్ చేయబోతున్నారా? ఆ గంభీరమైన గొంతు ఎవరిది? పృథ్వీ ప్రణవీలు ఇకపై కలవలేరా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎం. ఎక్స్పెరిమెంట్ తర్వాత పృథ్వీ ఫిజిక్ పూర్తిగా మారిపోయింది. కిరణ్ హెల్ప్తో గ్రాడ్యుయేట్ లెవెల్ వారియర్ డ్రెస్ వేసుకుని అచ్చం రాకుమారుడిలా తయారయ్యాడు. తర్వాత మెస్లో పడిపోబోతున్న ప్రణవిని పృథ్వీ పట్టుకున్నప్పుడు తన పర్సనల్ ట్యూటర్ హారిక వాళ్ళిద్దరినీ ఆట పట్టించింది. సరిగ్గా అప్పుడే, కానీ ఇక నుండి అలా జరగదులే మేడం అని వెనక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ వాయిస్ వినగానే ముగ్గురు టక్కున వెనక్కి తిరిగారు. అక్కడ శశాంక్ చాలా సీరియస్ ఫేస్ పెట్టి నిలబడి ఉన్నాడు. మ్యాజిక్ వారియర్ హారిక డౌట్గా, ఏంటి, ఎందుకలా అన్నావు అని అడిగింది. పృథ్వీ ప్రణవీలు కూడా కన్ఫ్యూజన్గా చూస్తుంటే శశాంక్ మెల్లగా వాళ్ళ దగ్గరకొచ్చి, అదే మేడం, అకాడమీలో పృథ్వీకి ఇప్పుడు వస్తున్న హైప్ చూస్తుంటే వాడికి బాధ్యత పెరిగిపోతుంది. వాడిప్పుడు కూడా ఇలాగే ప్రణవితో కలిసి తిరిగితే వాడిని టార్గెట్ చేసే వాళ్ళకి ప్రణవి ఒక వీక్ పాయింట్ అయిపోతుంది. అందుకే వీళ్ళిద్దరూ పబ్లిక్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో అలా అన్నాను. ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ మేడం అని చాలా సిన్సియర్గా చెప్పాడు శశాంక్. అతని మాటల్లో నిజముందనిపించి చిన్నగా తలూపింది హారిక. కాని కల్నల్ ఇందిరకి ఈ విషయం తెలిసి కూడా ఏం అనలేదని గుర్తొచ్చి లైట్ తీసుకుంది. అంతలోనే శశాంక్ ఆమె ముందుకొచ్చి, బై ది వే, దిస్ ఈజ్ శశాంక్ మేడం. నేను మ్యాజిక్ వారియర్ పృథ్వీ ఫ్రెండ్ని అని తనను తాను హారికకి పరిచయం చేసుకున్నాడు శశాంక్. హారిక చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నిజానికి బ్యూరో టీం అంతా ప్రతి శనివారం తప్ప పృథ్వీ ప్రణవీలను కలవకూడదనుకున్నారు. కాని సడన్ గా ఇందిరా ప్లాన్ మార్చేసి అందరినీ అకాడమీలోకి తీసుకొచ్చింది. అక్కడి రూల్స్ ప్రకారం బయటివారు ఎవరూ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వకూడదు. కాబట్టి పృథ్వీ ప్రణవీలతో తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదని ముందే డిసైడ్ అయ్యారు.
అందుకే శశాంక్తో హారిక ఎక్కువ మాటలు పొడిగించలేదు. ఆమె పెద్దగా మాట్లాడకపోయేసరికి యు క్యారీ ఆన్ మేడం, మధ్యలో డిస్టర్బ్ చేశాను అని శశాంక్ అక్కడి నుండి వెళ్ళబోయాడు. కాని ప్రణవి అతని చేతిని పట్టుకుని ఆపి, నువ్వు చెప్పింది పాయింటే శశాంక్. నా సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాం. అని నవ్వింది. హలో హలో, మనం ఫ్రెండ్స్ అన్న విషయం మర్చిపోయారా? అయినా పృథ్వీ, నీ కొత్తలు కదిరిపోయిందిరా. అచ్చం గ్రాడ్యుయేట్ లెవెల్ వారియర్ లాగే ఉన్నావు. నీ పవర్ చూస్తుంటే నాకే అసూయగా ఉంది. ఆల్ ది బెస్ట్ అని పృథ్వీ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శశాంక్. ఇంతకుముందు ప్రిన్సిపల్తో కలిసి సీక్రెట్ రూంలోకి శశాంక్ ఎందుకొచ్చాడన్న డౌట్ పృథ్వీకొచ్చింది. కానీ ఇప్పుడు శశాంక్ మాటలు వినగానే తనకి ఉన్న చిన్న అనుమానం కూడా పోయి ఏదో తెలియని గౌరవం కలిగింది. వాడు చెప్పింది నిజమే కదా, నా వల్ల ప్రణవికి ఇబ్బంది రాకూడదు అని మనసులో అనుకున్నాడు పృథ్వీ. అప్పుడే మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అని మెచ్చుకుంది హారిక. అవును మేడం అని వెళ్తున్న శశాంక్ వంక చూసుకుంటూ మురిసిపోయాడు పృథ్వీ. కాని శశాంక్ జేబులో ఉన్న ఆ మ్యాజిక్ క్రిస్టల్లో తన పవర్ సీక్రెట్స్ అన్నీ లాక్ అయి ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. శశాంక్ వెళ్లిపోయినా అతని మాటల ప్రభావం ప్రణవి మీద పడింది. కాని పృథ్వీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. హారిక వాళ్లతో పాటే డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళకి బాయ్ చెప్పి కల్నల్ ఇందిరను కలవడానికి వెళ్ళిపోయింది. టేబుల్ దగ్గర ప్రణవి, పృథ్వీలు మాత్రమే మిగిలారు. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటుంటే, మాస్టారు, మీరు కళ్ళతో మాట్లాడడం కంప్లీట్ అయితే రూమ్కి వెళ్దాం పదా. నేను నీ హీరోయిన్ ముందు కొంచెం ఫోర్స్ కొట్టాలి అని అరిచి చెప్పింది గరుడ. దానికి తాను పెరిగిన సైజుని ప్రణవికి చూపించి మురిసిపోవాలని తెగ ఆరాటంగా ఉంది. అందుకే దాని ఆత్రం గమనించి, గరుడ తన పవర్స్ చూపిస్తుందట, రూమ్కి వెళ్దామా అని అడిగాడు పృథ్వీ. కానీ పృథ్వీ, ఇప్పటికే అందరూ ఏవేవో అనుకుంటున్నారు కదా అని కాస్త ముభావంగా అంది ప్రణవి. అనుకునేవాళ్ళు ఎన్నైనా అంటారు, అలాగని మనం ఆగిపోతామా? అయినా అనుకుంటే పోయేదే ఉంది అని కళ్ళెగరేశాడు పృథ్వీ. దానికి ప్రణవి సిగ్గుపడి తలదించుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పృథ్వీ రూమ్ వైపు వెళ్లారు. కారిడార్లో అందరూ ప్రాక్టీస్ చేస్తున్న శబ్దాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈరోజు పృథ్వీ ప్రణవిల్లాగే అందరికీ స్కిల్స్లో బూస్ట్ పెంచారు. దాంతో సెమిస్టర్ ఎగ్జామ్స్ లోపు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి చేరుకుంటామనే నమ్మకం వాళ్లలో పెరిగింది. రూంలోకి రాగానే గరుడ లేట్ చేయకుండా బీస్ట్ స్పేస్ నుండి బయటకొచ్చి టేబుల్ మీద వాలింది. కాని తన పదునైన గోళ్ల వల్ల టేబుల్ మీద చిన్న గీత పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా ల్యాండ్ అయింది. దాని ఆకారం చూసి ప్రణవి నోరేళ్లబెట్టడంతో ఆమె రియాక్షన్కి పృథ్వీ చిన్నగా నవ్వుకున్నాడు. అమ్మో, ఇది మన గరుడేనా? ఏమైంది నీకు? ఇంత భారీగా పెరిగావు అని ఆశ్చర్యపోతూ గరుడను హక్ చేసుకుంది ప్రణవి. ఇందిరా మేడం చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల అది విపరీతంగా పెరిగిపోయింది. కోలుకోవడానికి ఫుడ్ కూడా ఎక్కువే తినేసింది. దానికి ఇంకా మజిల్స్ రాలేదు, కానీ చూడ్డానికి ఫుల్ సైజ్ బీచ్లా బాగుంది కదా అని అడిగాడు పృథ్వీ. ఇక దీనికి చాలా ఫుడ్ కావాలి. పాపం, అకాడమీ వాళ్ళు దాని కడుపు నింపడానికి ఎన్ని తంటాలు పడతారో అని నవ్వింది ప్రణవి. ఆమె మాటలకి సమాధానం ఇవ్వకుండా ఆలోచనలో పడ్డాడు పృథ్వీ. గ్రాడ్యుయేట్ లెవెల్ తర్వాత ఫుడ్ నిజంగానే ఒక పెద్ద సమస్య అవుతుందని అతనికి అర్థమైంది. మ్యాజిక్ వారియర్స్కి స్టేఫండ్ వస్తుంది, కానీ గరుడ ఆకలి తీర్చడానికి అడవి మృగాలను వేటాడకపోతే ఫుడ్ కోసమే చాలా ఖర్చు చేయాలి. అది కాక బీస్ట్ స్పేస్ రెండుగా విడిపోయింది. అంటే రెండో పెట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇద్దరు ఆకలి రాక్షసులను మేపాలి అనుకుని నిట్టూర్చాడు పృథ్వీ. మాస్టారు, ఆ సంగతి తర్వాత ముందు నా పవర్స్ గురించి నీ హీరోయిన్ కి చెప్పు అని డిమాండ్ చేస్తూ అరిచింది గరుడ. చిత్తం మహారాణి అని చెప్పి దాని మాటలన్నీ ట్రాన్స్లేట్ చేసి ప్రణవికి చెప్పాడు. గరుడ ప్రణవితో చాలాసేపు ముచ్చట్లు పెట్టింది. మాటల మధ్యలోనే రెండో బీస్ట్ స్పేస్ గురించి కూడా చెప్పింది. ఇక చాలు, నా నోరు నొప్పి పెడుతోంది అని ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టాడు పృథ్వీ. అతని ఏడుపు చూసి ప్రణవి, గరుడ ఇద్దరూ నవ్వుకున్నారు. గరుడ సైలెంట్ అవడంతో రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడే పృథ్వీకి షర్ట్ కాస్త టైట్గా అనిపించి అద్దం ముందు నిలబడి తన కొత్త ఫిజిక్ చూసుకుంటూ ఉండగా ప్రణవి అతన్నే గమనిస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? మరి అంత వింతగా ఉన్నానా అని నవ్వుతూ అడిగాడు పృథ్వీ. ప్రణవి మెల్లగా లేచి అతని దగ్గరకు వెళ్లి నిలబడి, వింతగా కాదు, అసలు నువ్వు పృథ్వీవేనా అని డౌట్ వస్తోంది. ఆ గడ్డం, ఈ డ్రెస్ చూడ్డానికి బాగున్నావు, కానీ పాత పృథ్వీని మిస్ అవుతున్నట్టుంది అని కొంచెం బుంగమూతి పెట్టింది. పృథ్వీ చిన్నగా నవ్వి ఆమె కళ్లల్లోకి చూస్తూ, రూపం మారినా నీ పక్కనుండే పృథ్వీ మాత్రం మారడు కదా ప్రణవి అని అన్నాడు. ఆ మాటకి ప్రణవి బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె మెల్లగా పృథ్వీ షర్ట్ కాలర్ సరిచేస్తూ, అయినా ఈ కొత్త యూనిఫామ్ నీకు చాలా ఫిట్గా ఉంది. ఇందాక హారిక మేడం అన్నట్లు ఈ ఫిజిక్లో సినిమా హీరోలా ఉన్నావులే అని మెల్లగా అంది. అప్పుడే పృథ్వీ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కోవడంతో
ప్రణవి షాక్ అయి అతని వైపు చూసింది. అంటే ఇప్పుడు నన్ను అమ్మాయిలందరూ చూస్తారన్నమాట. మరి నీకేం ప్రాబ్లం లేదా? అని అల్లరిగా అడిగాడు పృథ్వీ. ప్రణవి అతని కళ్ళల్లోకి సీరియస్గా చూస్తూ, ఎవరు చూసినా నాకేం పర్లేదు, కానీ వాళ్ళ వైపు నువ్వు చూసావా, నీ రెండో బీస్ట్ స్పేస్లో నిన్నే పూడ్చి పెడతాను, జాగ్రత్త అని స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది. ఆ మాటకి పృథ్వీ గట్టిగా నవ్వేశాడు. దాంతో ప్రణవి ఉడుక్కుంటూ, మీకే కాదు నాకు కూడా పవర్స్ పెరిగాయి, ఇది చూడు అని చెబుతూ తన మ్యాజిక్ రోబోట్ పవర్ వాడింది. ఆ పవర్కి లాస్ట్ టైంలా కాకుండా ఒకేసారి 2 మ్యాజిక్ రోబోట్స్ తయారయ్యాయి. బ్యూరో వారియర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల నాకు ఒకేసారి ఎక్కువ మ్యాజిక్స్ చేసే పవర్ వచ్చింది. దీనివల్ల పవర్ త్వరగా అయిపోతుంది, కానీ నా దగ్గర ఇప్పుడు ఎక్కువ పవర్ ఉంది. అలానే రికవరీ కూడా ఫాస్ట్గా అవుతుంది అని ఆనందంగా చెప్పింది ప్రణవి. గ్రేట్, నాకు తొందరలోనే రెండో బీస్ట్ యానిమల్ కూడా రావచ్చు. కానీ అకాడమీ వాళ్ళు ఎప్పుడు సెట్ చేస్తారో తెలీదు. గరుడతో కలిసి ఉండే మంచి బీస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లేదంటే రెండూ కలిసి నా బుర్ర తినేస్తాయి అని గరుడ వైపు చూసి నవ్వాడు పృథ్వీ. నువ్వు అనుకున్నట్టు కాదులే, మా గరుడ అందరితో కలిసిపోతుంది అని గరుడ వైపు తిరిగి, ఏమంటావు గరుడా అని అడిగింది ప్రణవి. ఆ మాటలు వినగానే గరుడ కోపంగా రెక్కలాడించి మొహం తిప్పుకుంది. ఓ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నీ ప్లేస్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నీకిష్టం లేదు, అంతేనా అని అడిగింది ప్రణవి. గరుడ నిలువున తలూపి బీస్ట్ స్పేస్ నుండి ఒక మాంసం ముక్క తీసి గాల్లోకి విసిరి మింగేసింది. ఓహో, అంటే అవి నీ ఫుడ్ దొంగిలిస్తాయని నీ భయమన్నమాట. అలా ఏం అవ్వదులే, మీ మాస్టర్కి నువ్వంటేనే ఇష్టం. నీకోసం డైలీ వేటకు వెళ్ళి ఫుడ్ తీసుకొనొస్తాడు అని నవ్వింది ప్రణవి. చాలు, దానికి లేనిపోని ఐడియాలు ఇవ్వకు, లేదంటే నా ప్రాణాలు తోడేస్తుంది. వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని ప్రణవిని గ్రీన్ హౌస్లోకి పంపించాడు పృథ్వీ. పడుకునే ముందు ఇద్దరికీ మెడిటేషన్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎప్పట్లాగే ప్రణవి ఉయ్యలలో కూర్చుని మెడిటేషన్ మొదలు పెడితే పృథ్వీ తన బెడ్ మీద కూర్చుని మెడిటేషన్ చేస్తూనే నిద్రపోయారు. తెల్లవారుజామున 6 గంటలవుతోంది. పూర్తిగా తెల్లవారనే లేదు. ఇంకా మసకమసకగా ఉండగానే కారిడార్లో వేగంగా నడుచుకుంటూ పృథ్వీ రూమ్ వైపు వచ్చింది సత్య. సరిగ్గా అదే టైంకి హారిక కూడా ఆమెకి ఎదురుగా వచ్చింది. ఇద్దరూ ఒకేసారి పృథ్వీ డోర్ దగ్గర ఆగారు. దాంతో సత్య హారిక వైపు అనుమానంగా చూసి, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని అడిగింది. ప్రణవికి నన్ను పర్సనల్గా ట్యూటర్గా అపాయింట్ చేశారు, సో అందుకే తనని పిలవడానికి వచ్చాను అని నవ్వుతూ చెప్పింది హారిక. అది వినగానే సత్య ముఖం సీరియస్గా మారిపోయింది. అంటే ప్రణవి తన రూంలో లేదు, ఆ విషయం కూడా నీకు ముందే తెలుసన్నమాట అని అడుగుతూనే డోర్ మీద గట్టిగా బాదింది సత్య. ఆ సౌండ్కి లోపల నిద్రలో ఉన్న పృథ్వీ ఉలిక్కిపడి లేచాడు. అప్పుడే బయట అరుపులు వినబడ్డంతో కంగారుగా షర్టు వేసుకుని వెళ్లి తలుపు తీశాడు. బయట సత్య, హారిక ఇద్దరూ ఒకేసారి కనిపించేసరికి పృథ్వీ మైండ్ బ్లాంక్ అయింది. కానీ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ, గుడ్ మార్నింగ్ మేడం, ఇంత ఎర్లీగానా అని నీళ్లు నములుతూ అడిగాడు. అతని మాటలు వినకుండా, అసలు ప్రణవి ఇక్కడ ఏం చేస్తుంది అని స్ట్రైట్గా అడిగింది సత్య. మేడం, అది తన బాల్కనీలో నిద్రపోయింది. నిన్న ఎక్స్పెరిమెంట్ వల్ల నీరసంగా ఉంటే అని పృథ్వీ ఏదో చెప్పబోయాడు. కానీ సత్య సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి ఇంకో మాట మాట్లాడలేకపోయాడు పృథ్వీ. అకాడమీ రూల్స్ నీకు తెలీవా? ఒక అమ్మాయిని రాత్రంతా నీ రూంలో ఉండనిచ్చావా అని మళ్లీ అరిచింది సత్య. ఆమె అంత గట్టిగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక పృథ్వీ తలదించుకున్నాడు. అప్పుడే పక్కనే ఉన్న హారిక ఏదో అనబోతుంటే, షటప్ హారిక, నువ్వు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నావా? ఇది అకాడమీ గౌరవానికి సంబంధించిన విషయం, ఆ మాత్రం తెలీదా అని అడిగింది సత్య. అయ్యో సత్య మేడం, లేచి లేవగానే ఇంత గోల ఎందుకు చేస్తున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మీకు తెలుసు కదా. అయినా ఇందిరా మేడంకి లేని అభ్యంతరం మీకెందుకు? వాళ్ళు స్టూడెంట్స్, కొంచెం చిల్లైతే తప్పేంటి అని చాలా లైట్గా తీసుకుంటూ అంది హారిక. ఒకవైపు పృథ్వీ తన అండర్లో లేకుండా పోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడని బాధ కలుగుతుంటే, ఇంకోవైపు హారిక మాటలకి సత్యకి చిర్రెత్తుకొచ్చింది. చిల్లవడమా? ఇది అకాడమీ హారిక, మీ బ్యూరో ఆఫీస్ కాదు. ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రణవి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే తీసుకెళ్ళు అని ఖరాఖండిగా చెప్పింది సత్య. హారిక మొహం తిప్పుకుని ప్రణవి ఎక్కడ అన్నట్లు సైగ చేసింది. అటువైపు అని గ్రీన్ హౌస్ను చూపించాడు పృథ్వీ. సరేలే, ఇక నుండి ఇలా జరగదు, వెళ్ళి తనను తీసుకొనొస్తాను అని సత్యను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళింది హారిక. అకాడమీ రూల్స్ను బ్రేక్ చేస్తున్నందుకు పృథ్వీ మీద పీకల్లోతు కోపం వస్తున్నా తమాయించుకుని మౌనంగా ఉంది సత్య. మరోవైపు వాళ్ళని పట్టించుకోకుండా స్పీడ్గా గ్రీన్ హౌస్లోకి వెళ్లిన హారిక ప్రణవిని లేపబోయింది. కాని అక్కడే కాపలాగా ఉన్న గరుడ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ప్రణవి జోలికి ఎవరో వస్తున్నారని గ్రహించినాది
పిడుగుపడ్డట్టుగా భయంకరంగా అరుస్తూ తన భారీ రెక్కలను ఒక్కసారిగా విదిలించేసరికి ఒక పెద్ద సుడిగాలి చుట్టుముట్టినట్టు హారిక బాల్కనీ బయటికి ఎగిరిపడింది. ఆ దెబ్బకి ఆమె జుట్టంతా చెదిరిపోయి మొహం భయంతో పాలిపోయింది. జరిగింది చూసిన సత్య షాక్ అయి కంగారుగా లోపలికి పరిగెత్తింది. కాని ఎప్పుడూ మనుషుల మీద దాడి చేయని గరుడ మొదటిసారి హారిక మీద అటాక్ చేసేసరికి పృథ్వీ కూడా ఉలిక్కిపడ్డాడు. హారిక మీద గరుడ ఎందుకు దాడి చేసింది? ఎక్స్పెరిమెంట్ వల్ల దానిలో ఏమైనా చేంజ్ వచ్చిందా? గరుడ తనంతట తానుగా అటాక్ చేయడం చూసిన పృథ్వీ ఏం చేయబోతున్నాడు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. ఎర్లీ మార్నింగ్ సత్య హారికలు పృథ్వీ ప్రణవిల కోసం పృథ్వీ రూమ్ దగ్గరికి వెళ్లారు. ప్రణవి అక్కడే ఉందని తెలుసుకున్న సత్య బాగా సీరియస్ అయింది. చివరికి ప్రణవిని లేపడానికి వెళ్లిన హారికని చూసి గరుడ గట్టిగా అరుస్తూ రెక్కలు విదిలించేసరికి హారిక ఎగిరి బయటకు పడింది. అంతేకాదు దాని దెబ్బకి రూంలో ఉన్న వస్తువులు కూడా చెల్లాచెదురయ్యాయి. ఆ ఉగ్ర రూపాన్ని చూసి పృథ్వీ షాక్ అయ్యాడు. సత్య కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయినా వెంటనే కంగారుగా లోపలికి పరిగెత్తింది. ఆమె వెనకే పృథ్వీ కూడా వెళ్లాడు. అప్పటికే నెమ్మదిగా పైకి లేచిన హారిక ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ, అమ్మో పృథ్వీ, అసలు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారా దీనికి? ఇది పక్షిలా లేదు, ఒక రాక్షస మృగంలా బిహేవ్ చేస్తోంది. దీన్ని అసలు కంట్రోల్ చేయలేవా? ఆ రెక్కల దెబ్బకి నా గుండె ఆగినంత పనైంది అని వణుకుతున్న చేతులతో చెదిరిన జుట్టును సరిచేసుకుంది. అంతలో కోపంగా బయటకొచ్చి హారిక వైపు సీరియస్గా చూసింది గరుడ. దాని కళ్లల్లో కనిపిస్తున్న క్రూరత్వాన్ని చూసి సత్య షాక్ అయి గరుడని ఎలా అయినా కంట్రోల్ చేయాలని వెంటనే అటాక్ చేయబోయింది. అది గమనించి, ఆగండి మేడం, గరుడ కావాలని చేయలేదు, అది ప్రణవికి కాపలాగా ఉండాలనే ఆవేశంలో అలా చేసింది అని ఆదుర్దాగా చెప్పాడు పృథ్వీ. హారిక కూడా మధ్యలో కల్పించుకుని, సత్య మేడం, నాకేం కాలేదు, మీరు కంగారు పడకండి. అది పృథ్వీ మీద కాదు, నా మీద అటాక్ చేసింది. అంటే దాని అర్థం అది తన మాస్టర్ స్పేస్ విషయంలో చాలా పొసెసివ్గా ఉంది అని నొప్పిని భరిస్తూనే చిన్నగా నవ్వింది. ఆ మాటలకి సత్య కోపంతో ఊగిపోతూ, ఇదంతా మీ అతి గారాభం వల్లే జరుగుతోంది. అసలు ఇంతకుముందు గరుడ ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. అంటే మీ ఎక్స్పెరిమెంట్ వల్లే ఇదంతా అని అరిచింది. అంతవరకు సత్యను గమనించని గరుడ ఆమెను చూడగానే టక్కున పృథ్వీ వెనక్కి వెళ్లి నిలబడింది. సరిగ్గా అప్పుడే జరుగుతున్న గొడవకి నిద్రలేచి గ్రీన్ హౌస్ నుండి గబగబా నడుచుకుంటొచ్చింది ప్రణవి. అక్కడ జరిగిన బీభత్సాన్ని గమనించి ఆమె కూడా షాక్ అయింది. సారీ మేడం, దీనికి ఇంకా కొత్త పవర్స్ మీద కంట్రోల్ రాలేదనుకుంటాను. నేను దానికి అన్నీ అర్థమయ్యేలా చెప్తాను అని సారీ చెప్పింది ప్రణవి. అయినా సత్య మాత్రం శాంతించలేదు. బ్యూరో వారియర్స్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ వల్ల పృథ్వీ గరుడలు మాన్స్టర్స్లా మారిపోతే ఎలా అన్న భయమే ఆమెకి ఎక్కువైంది. కూల్ సత్య మేడం, మీరు భయపడుతున్నట్లు పృథ్వీకి గాని గరుడకు గాని ఏమవ్వదు అని చెప్పి ప్రణవిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది హారిక. వాళ్లు వెళ్లగానే సత్య పృథ్వీ వైపు తిరిగి, నీకసలు బాధ్యత ఉందా? గరుడ ప్రవర్తన చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఆ బ్యూరో వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ వల్ల అది తన కంట్రోల్ కోల్పోతోంది అని తిట్టింది. పృథ్వీ ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు. అతని వెనకే నిలబడిన గరుడ భారీ ఆకారంలో కనిపిస్తుంటే సత్య దాన్ని వింతగా చూసి, గరుడ ఒకసారి ముందుకురా అని ఆర్డర్ వేసింది. గరుడ కొంచెం భయపడుతున్నట్లే సత్య ముందుకొచ్చింది. ఒకప్పుడు చూసిన గరుడ తన చేతి సైజుండేది. అలాంటిది ఇప్పుడు అది మనిషి కంటే ఎత్తులో ఉండడంతో దాని ముందు సత్య కూడా చిన్నగా కనిపించింది. దీని సైజుకి ఎలుకలను పెడితే ఏం సరిపోతుంది? నువ్వు ఇక ముందు జింకలను తోడేళ్లను వేటాడాల్సుంటుంది అని సీరియస్గా అంది సత్య. ఆ మాటలు వినగానే గరుడ అరుస్తూ పృథ్వీకి ఏదో చెప్పింది. పృథ్వీ నవ్వుకుని, మేడం, ఫారెస్ట్ ఏరియాల్లో కుక్కంత సైజులో ఉండే బురద ఎలుకలు ఉంటాయి కదా, అవి కూడా ఎలుకల కిందికే వస్తాయి. మీ మనుషులకి ఆ మాత్రం తెలీదా అని గరుడ అంటోంది అని చెప్పేసరికి అంత కోపంలో కూడా సత్య పక్కున నవ్వింది. కాని వెంటనే తమాయించుకుని, మీ బ్యూరోలో ఆఫీసర్స్లా నేను కూల్గా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయకు. తొందరగా రెడీ అయి బంకర్కి రా అని చెప్పి వెళ్లిపోయింది సత్య. తుఫానొచ్చి వెలిసినట్టు గరుడ పృథ్వీలు ఇద్దరూ ఒకేసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. మాస్టారు, రిలాక్స్ అయింది చాలు కానీ తొందరగా కానివ్వు, లేదంటే చంపేస్తుంది అని తొందర పెట్టింది గరుడ. పృథ్వీ కూడా సరే అని లేట్ చేయకుండా చకచక రెడీ అయి బంకర్కి వెళ్లాడు. అప్పటికే సత్య చాలా సీరియస్ ఫేస్ పెట్టుకుని కూర్చుంది. మళ్ళీ ఏమొచ్చి పడింది అని చుట్టూ చూసిన పృథ్వీకి అక్కడ మార్నింగ్ ట్రైనింగ్ సెషన్లో ఒక కొత్త ముఖం కనిపించింది. ఎవరా అని తేరిపారా చూడగానే నిన్న పృథ్వీకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు గదిలో ఉన్న బ్యూరో మ్యాజిక్ వారియర్ ప్రియా అక్కడ ఒక కుర్చీలో దర్జాగా కూర్చుని కనిపించింది. ఆమె పృథ్వీని చూడగానే, హాయ్ పృథ్వీ అని నవ్వుతూ చెయ్యూపింది. పృథ్వీ కూడా చెయ్యెత్తి,
హాయ్ ప్రియా మేడం. అని అక్కడున్న సత్యను గమనించకుండా క్లోజప్ స్మైల్ ఇచ్చాడు. మాస్టారు చచ్చావు పో. ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. అక్కడ సత్య మేడం మింగేసేలా నిన్నే చూస్తోంది అని బీస్ట్ స్పేస్ నుండి అరిచింది గరుడ. దాంతో తల తిప్పి చూసిన పృథ్వీకి సత్య ముఖం కోపంతో మాడిపోతూ కనిపించడంతో టక్కున చెయ్యి కిందకు దించేశాడు. బాబోయ్, దిక్కులు చూడకుండా చెయ్యెత్తాను. ఇక నాకు చావే. ఈ మేడం కోపం చూస్తుంటే ఇప్పుడే నన్ను నమిలి మింగేసేలా ఉంది అని మనసులో భయంగా గొణుక్కున్నాడు పృథ్వీ. బంకర్లో ఉన్న మిగతా మ్యాజిక్ స్టూడెంట్స్ అందరూ కొత్తగా వచ్చిన ప్రియాని చూస్తూ గుసగుసలు మొదలుపెట్టారు. అది చూసి సత్య అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. అసలు ప్రియా అక్కడ లేదన్నట్లు నటించాలని చూసింది, కానీ ఆమె ఉంటే స్టూడెంట్స్ అంతా డిస్టర్బ్ అయిపోతారని చిరాకు పడింది. కాని ఆమె ఎంతసేపు వెయిట్ చేసినా ప్రియా మాత్రం అక్కడి నుండి కదల్లేదు. అందుకే ఇక డైరెక్ట్గా ప్రియా దగ్గరకు వెళ్ళి, ప్రియా, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? పృథ్వీకి ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇంకా నీకు ఇక్కడ ఏం పని? నీ వల్ల స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు అని గట్టిగా అడిగింది సత్య. ప్రియా ఏమాత్రం కంగారు పడకుండా ఆ కుర్చీలో ఇంకాస్త దర్జాగా వెనక్కి ఆనుకుని కూర్చుంది. అదేంటి సత్య మేడం అలా అంటున్నారు? పృథ్వీ గ్రాడ్యుయేట్ లెవెల్కి దగ్గరలో ఉన్నాడంటే అది మా ట్రీట్మెంట్ గొప్పతనం. అతను ఆ కొత్త పవర్ని ఎలా వాడుతున్నాడో మానిటర్ చేయమని బ్యూరో నుండి నాకు పక్కా ఆర్డర్స్ ఉన్నాయి. అందుకే వచ్చాను. మీరు మీ పని కానివ్వండి, నేను ఇలా చూస్తూ ఉంటాను అని కన్ను కొడుతూ చాలా క్యాజువల్గా బదులిచ్చింది ప్రియా. ఇది అకాడమీ గ్రౌండ్. ఇక్కడ స్టూడెంట్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో మాకు తెలుసు. నీ బ్యూరో పద్ధతులు ఇక్కడ చూపించుకో. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు అని పళ్ళు నూరుతూ హెచ్చరించింది సత్య. వెళ్ళడానికి రాలేదులే మేడం. ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ గారే నాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. కావాలంటే వెళ్ళి ఆయన్నే అడగండి అని పొగరుగా చెప్పింది ప్రియా. ఆ మాటలకి సత్య మేడం ముఖం ఎర్రబడిపోయింది. కాని చేసేదేం లేక స్టూడెంట్స్ అందర్నీ పొజిషన్లో నిలబడమని ఆర్డర్ ఇచ్చింది. పృథ్వీ సత్య వైపే చూస్తుంటే ఆమె మాత్రం అతన్ని మొహం కూడా చూడకుండా చాలా సీరియస్గా గ్రౌండ్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆవిడ సైలెన్స్ చూస్తుంటేనే పృథ్వీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇద్దరు మేడమ్స్ మధ్య గొడవ పీక్స్కు వెళ్ళిపోయింది. వెళ్ళమంటే ఆవిడికి కోపం, ఉండమంటే ఈవిడికి కోపం. వీళ్ల కోల్డ్ వార్లో నేనెక్కడ బలైపోతానో అని లోపల వణికిపోతూ పృథ్వీ తన పొజిషన్లోకి వెళ్లి గరుడను బయటకు పిలిచాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గాలి విపరీతంగా సుడులు తిరుగుతూ పెద్ద శబ్దంతో గరుడ ఆకాశంలోకి ప్రత్యక్షమైంది. అది దాని రెక్కలు విప్పి నింగిలోకి ఎగిరేసరికి అక్కడున్న స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారిగా చెమటలు పట్టాయి. దేవుడా, ఇది గరుడేనా? మనుషుల్ని అమాంతం ఎత్తుకుపోగలిగేంత పెద్దగా ఎప్పుడు మారింది అని వణుకుతున్న గొంతుతో అన్నాడు సీనియర్ మ్యాజిక్ స్టూడెంట్ రేమంత్. నిజానికి అది మనుషుల సైజ్ కన్నా పెద్దగా ఉన్నా దాని పదునైన రెక్కలు, ఈటెల్లాంటి గోళ్లు, ఆ భయంకరమైన చూపు చూస్తుంటేనే ఒక మాన్స్టర్లా ఉంది. అది రెక్కలాడిస్తుంటే వచ్చే గాలికి అక్కడున్న వాళ్లంతా వెనక్కి తూలిపోతున్నారు. దాని ఉగ్రరూపాన్ని చూసి స్టూడెంట్స్తో పాటు బంకర్లో ఉండే ప్రొఫెసర్ దురంధర్ కూడా నోరెళ్లబెట్టాడు. ఆకాశంలో అది పెద్ద రాక్షస పక్షిలా తిరుగుతోంది. తాము మ్యాజిక్ అటాక్ చేస్తే అది రివర్స్లో వచ్చి తమని ఏం చేస్తుందో అన్న భయం వాళ్ల కళ్లల్లో క్లియర్గా కనిపించింది. దేవుడా, ఈ గరుడకేమైంది? మనల్ని తినేసేలా ఉంది అని అరిచింది సీనియర్ మ్యాజిక్ స్టూడెంట్ నందిని. అదేమీ అంత పెద్ద విషయం కాదు. ఒక ట్రీట్మెంట్ వల్ల అది అంత భారీగా పెరిగింది. ముందుకంటే కొంచెం స్ట్రాంగ్గా మారిందంతే అని సమాధానమిచ్చాడు పృథ్వీ. అతను వాళ్లను సముదాయించినా మొదట్లో వాళ్లు మ్యాజిక్స్ చేయడానికి కొంచెం వెనక ముందు చేశారు. కానీ సత్య కోపంగా అటాక్ చేయమని చెప్పడంతో ఫైటింగ్ మొదలుపెట్టారు. గరుడ ఎప్పట్లాగే వాటిని పక్కకు నెట్టింది. అది చూశాక వాళ్లంతా ఊపిరి పీల్చుకుని మళ్లీ ఫామ్లోకొచ్చారు. ఎప్పట్లానే మామూలుగా ట్రైనింగ్ జరుగుతుందని కాస్త రిలీఫ్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ప్రియా వైపు చూసింది సత్య. అప్పటికే ఆమె సత్య వైపే చూస్తూ ఉంది. అది గమనించి ఎనీథింగ్ రాంగ్ అన్నట్లు కళ్ళెగరేసింది సత్య. ప్రియా కాస్త చిరాగ్గా ఫేస్ పెట్టి, అసలు దీన్ని ఎవరైనా ట్రైనింగ్ అంటారా? వాళ్ళు జస్ట్ పక్కనున్న టార్గెట్స్ని కొడుతున్నారు. చూస్తుంటే ఆడుకోవడానికి వచ్చినట్లుంది అని మొహం తిప్పుకుంది. ఇదే సేఫ్ పద్ధతి ప్రియా. స్టూడెంట్స్ మధ్య ఏమైనా గొడవలున్నా ఇక్కడ రిపీట్ అవ్వకూడదు. అందుకే వాళ్ళకి సేఫ్టీ షీల్డ్ ఉన్నా సరే రిస్క్ తీసుకోవడం లేదు అని సమాధానమిచ్చింది సత్య. అవునా? అయితే నేను వేసిన షీల్డ్ను వీళ్ళు బ్రేక్ చేయగలరా? అసలు బ్రేక్ చేసే సీన్ వీళ్లకుందా? జస్ట్ అటాక్స్ అడ్డుకోవడానికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తే వాటి నుండి ఎలా తప్పించుకోవాలో ఎప్పుడు నేర్చుకుంటారు? అది తెలిస్తేనే వాళ్ళు రేపు బయట ప్రపంచంలో సేఫ్. బాడీగార్డుల్లో వెనకాల దాక్కోవడం కాదు, దెబ్బ తగలకుండా తప్పించుకోవడం కూడా నేర్పించు అని వెటకారంగా అంది ప్రియా. ఆ మాటలు విని అగ్గిమీద గుగ్గిలంలా మారిపోయింది సత్య. అసలే చిరాగ్గా ఉంటే మధ్యలో పెత్తనం చేస్తున్న ప్రియని చిరాగ్గా చూసి, ఇక్కడ టీచర్ నువ్వా లేక నేనా అని సీరియస్ అయింది. వాళ్ళిద్దరూ గొంతు చించుకుని గొడవ పడుతున్నా అక్కడ జరుగుతున్న మ్యాజిక్ అటాక్స్ శబ్దాల వల్ల పృథ్వీకి అసలు చిన్న ముక్క కూడా వినిపించలేదు.
వీళ్ళు కొట్టుకుంటున్నారో లేక తిట్టుకుంటున్నారో కానీ ఆ సౌండ్స్కి నా బుర్ర మాత్రం హీట్ ఎక్కిపోతుంది. అని పృథ్వీ లోపల అనుకున్నాడు. సరిగ్గా అంతలోనే బంకర్ అడ్మినిస్ట్రేటర్ దురందర్ స్టూడెంట్స్ అందరికీ ఒక అరగంట బ్రేక్ ఇచ్చాడు. బ్రేక్ అనౌన్స్ చేయగానే పృథ్వీ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. గరుడ దాహం వేస్తుందని అడిగేసరికి ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి గరుడ ముందు పెట్టాడు పృథ్వీ. గరుడ దాన్ని చూసి ఒక్క క్షణం ఆగి తన భారీ ముక్కుతో ఆ గిన్నెను అందుకోవడానికి ట్రై చేసింది. కాని దాని ముక్కు ఆ గిన్నె కంటే పెద్దగా ఉండడంతో అది కాస్త పక్కకు పడిపోయింది. అది చూసి గరుడ చిరాగ్గా, మాస్టారు ఏంటిది? నా సైజ్ ఏంటి? నువ్వు పెట్టిన ఈ చిట్టి గిన్నెంటి? గజం అంత ఉన్న నన్ను ఈ గవ్వంత గిన్నెలో నీళ్లు తాగమంటావా? నా ముక్కు కూడా ఇందులో పట్టడం లేదే అని అరిచింది. అది చూసి నవ్వు ఆపుకోలేక, సారీ నీ బాడీ పెరిగింది కానీ ఈ బౌల్ పెరగలేదు కదా అని నవ్వుతూ ఇక లాభం లేదని తన దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి గరుడ నోరు తెరవగానే బాటిల్ని గట్టిగా నొక్కుతూ నీళ్లను నేరుగా దాని నోట్లోకి స్ప్రే చేశాడు. అలా ఒక 3-4 బాటిల్స్ ఖాళీ చేశాక గాని గరుడ పక్షి దాహం తీరలేదు. స్టూడెంట్స్ అంతా రిలాక్స్ అవుతున్న టైంలో ప్రియా కూర్చున్న దగ్గర నుండి లేచి దురంధర్ వైపు వెళ్ళింది. కాసేపు అతనితో ఏదో డిస్కస్ చేసి మళ్లీ వెనక్కొచ్చి నవ్వుతూ సత్య వైపు ఒక లుక్ ఇచ్చింది. సత్య అయోమయంగా చూస్తుంటే దురంధర్ స్టూడెంట్స్ మధ్యలోకొచ్చి, హలో స్టూడెంట్స్, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ట్రైనింగ్లో ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఒకే చోట ఉన్న టార్గెట్స్ని కొట్టారు, కానీ ఇప్పుడు కదిలే టార్గెట్స్ని హిట్ చేయాలి. ఇక పృథ్వీ, గరుడ, మీ పని ఏంటంటే ఆ టార్గెట్స్కి దెబ్బ తగలకుండా వాటిని కాపాడాలి అని గంభీరంగా చెప్పాడు. ఆ మాట వినగానే పృథ్వీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. కదిలే టార్గెట్స్ని కాపాడటం అంటే అటు ఇటు పరిగెత్తుతూ తన 2 అటాక్స్తో వాటిని అడ్డుకోవాలి. ఈ రౌండ్ ఇంకా టఫ్గా ఉండబోతోందని పృథ్వీకి అర్థమైంది. మిగిలిన సీనియర్ స్టూడెంట్స్కి కూడా అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పృథ్వీ అటాకర్స్కి టార్గెట్స్కి మధ్యలో అడ్డుగా ఉండడం వల్ల చాలా మందికి చిరాకు వేసినా కంటిన్యూ అవుతున్నారు. కానీ ట్రైనింగ్లో కాస్త చేంజ్ చేయడం వల్ల అందరూ ఉత్సాహంగా మారిపోయారు. అది గమనించి, ఇప్పుడు చూడండి, ఇది కదా అసలైన ఫైట్ అంటే అని ప్రియా అంది. సత్య కోపంగా, దురంధర్ సార్, మీకు అకాడమీ రూల్స్ తెలియవా? కొత్తగా గుర్తు చేయాలా? అకాడమీ ప్రొఫెసర్ను కాదని అసలు ఒక బ్యూరో ఆఫీసర్ చెప్పింది వింటారా అని అరిచింది. సత్య ప్రియల కోల్డ్ వార్ ఎంతవరకు వెళ్తుంది? పృథ్వీని గవర్నమెంట్ అండర్లోకి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ ఫేవరెట్ పాకెట్ FM లో.